ఇంకా వస్తూ ఉన్నారంట. యు ఆర్ సో గుడ్ కదా, ఇన్ టైం పూజ చేస్తారు, ఇన్ టైం ఆన్ నీస్. ఓకే, సీనియర్స్ ఇంకా వస్తూ ఉన్నారంట. లెట్ us వెయిట్. వర్క్ బుక్లో క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేస్తారా? హ్యాండ్ వర్క్ ఇంకా చేయాలా? సరే, వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చే లోపల మనం ప్రేయర్ చేసుకుందామా? Shall we start? All happy, sir? మరి దిగాలుగా ఉన్నారు ఎందుకు? ఆకలిస్తుందా? So let us pray. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నిత్యము స్తోత్ర ఆయన మా దేవ, అద్భుత ఆశ్చర్య కార్యములు చేయదగిన దేవా, నీకే వందనముల ప్రభా. మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అయోగ్యులమైనటువంటి మమ్మల్ని దినమున సజీవ లెక్కలో ఉంచి VBS 2025 5వ దినమున నాయన మీ మందిరానికి, మీ సన్నిధికి రాగలే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. ఇప్పటిదాకా నాయన మీరు మీ నా మహిమార్థమే జరిగించిన పరిచర్యను బట్టి వందనములు ప్రభా. ఈ దినమున నాయన మరి ప్రభా 5th డే క్లోజింగ్ లెసన్ని నాయన అయోగ్యులైనటువంటి నన్ను ఏర్పరచుకుని చెప్పేందుకు మీరు సిద్ధపరిచిన విధానాన్ని బట్టి వందనములు ప్రభా. నాయన వాక్యం మీది, మీరు ఇవ్వండి, నేనేమీ చెప్పలేను, నా నోటిని మీ బోరుగా వాడుకోండి ప్రభా. పరిశుద్ధాత్మ యొక్క సహాయం నడిపింపు దయచేయండి ప్రభా. నాయన మరి ప్రభా దైవ క్రమంలో ఏం చెప్పాలో మీరు నాకు ఉపదేశించండి నాయన. సమయాన్ని పాటిస్తూ నాయన బిడ్డల యొక్క నాయన మరి అవసరతలు వాక్యం ద్వారా నాయన తీర్చగలిగేటట్టు మీరే బోధించండి ప్రభా. వారి మనోనేత్రాలని తెరవండి, వినయగలిగే చెవులను దయచేయండి నాయన. వారి హృదయాలను తెరిచి నీ వాక్యాన్ని విని అంగీకరించి ఆచరించి జీవించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని, శైతాను శక్తుల్ని యేసు నామమున లయపరచమని, సమస్తమును మీ పాదచందములను సమర్పించుకొని యేసు పరిశుద్ధ నామమును వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. సో సీనియర్స్ అందరూ వచ్చేసారా? ఓకే, టుడే ఈజ్ VBS 5th డే కదా. ఆల్ హ్యాపీ సార్? హ్యాపీయా కాదా? We are so glad that you are here to learn about God and to learn about the stories of God and to learn about the stories of missionaries. కదా? హ్యాపీ ఎంతమంది హ్యాపీ చెప్పండి, చేతులు ఎత్తండి. వాట్ మేక్స్ యూ ఆర్ వాట్ బ్రింగ్స్ యూ హ్యాపీనెస్? ఏమి మీకు హ్యాపీగా ఉండడానికి కారణం? when all is well, when all is good, that brings happiness kada, avuna? Good things brings happiness, then good news brings more happiness kada. మరి ఆ గుడ్ న్యూస్ మీరు వినాలని ఆశపడుతున్నారా?
ఇప్పుడు 10th ఇంటరు లేకపోతే జేఈ మెయిన్స్ అందులో మీకు మంచి ర్యాంక్స్ వచ్చాయనుకో, అది గుడ్ న్యూసేనా? అవునా? మరి ఈ గుడ్ న్యూస్ వినడానికి మీరు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? ఆల్ వెరీ గుడ్. దెన్ హియర్ ఈస్ ద గుడ్ న్యూస్ ఫర్ యూ. ద గుడ్ న్యూస్ ఆఫ్ అది గుడ్ న్యూస్ అవునా కాదా? అవునా? నీరసంగా ఉందా? ఓకే, సరే. ఇక్కడ మనం ఎవరిని చూస్తున్నాము? ఇతని పేరంట, ఏం పేరు? రాజ్ కుమార్ అంట. రాజ్ కుమార్ అంటే రాజు యొక్క కుమారుడు. అవునా? రాజు ఏం చేస్తాడు? హీ విల్ రూల్ హిస్ కింగ్డమ్ కదా. సో ఆబ్వియస్లీ వాళ్ళ అబ్బాయి ఏం చేయాలని రాజు కోరుకుంటాడు? తన తర్వాత కింగ్డమ్ని రూల్ చేయాలని కోరుకుంటాడు. అవునా? అవునా కదా? ఎవ్వరు మాట్లాడలా. ఎస్, అవునా? సరే, ఆ రాజ్ కుమారు వాళ్ళ నాన్న కోరుకున్నట్టుగా రాజ్యాన్ని ఏలట్లేదంట. హీ బికేమ్ సిన్నర్ అంట. ఎందుకు? సరే, ఎందుకో నేను చెప్తా. దానికన్నా ముందర మనము పరిశుద్ధ గ్రంథంలోని జెనెసిస్లోకి వెళ్దాం. సో గాడ్ క్రియేటెడ్, తర్వాత ఆడమ్ అండ్ ఈవ్ ఇన్ హిజ్ ఇమేజ్, ఇన్ హిజ్ లైక్లీనెస్ అనమాట. ఎందుకు? ఆడమ్ అండ్ ఈవ్ని ఎందుకు క్రియేట్ చేశాడు దేవుడు? చెప్పండి. టు హ్యావ్ హిస్ ఫెలోషిప్ అనమాట. ఆయనతో సహవాసం ఉండడానికి, టు బీ ఫ్రూట్ఫుల్, టు విస్తరించడానికి. సో అంత మాత్రమే కాదు, ఆయన యొక్క క్రియేషన్ని రూల్ చేయడానికి, టు రూల్ ఓవర్ ఆల్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ అనమాట. అన్నిటికన్నా ముఖ్యంగా ఫోర్మోస్ట్ కమాండ్మెంట్ ఏంటి? టు బీ ఒబీడియంట్ టు హిమ్. అవునా? దేవునికి విధేయతగా ఉండడానికి దేవుడు ఆడమ్ అండ్ ఈవ్ని నాయన క్రియేట్ చేశాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? పాపం చేశారు. వాట్స్ ఇన్? డిజోబీడియన్స్ టు హిస్ కమాండ్ కదా. చెయ్యకూడదు అన్న దానికి చేశారు. సో దానివల్ల ఏంటి? పాపము. ఆజ్ఞ అతిక్రమము పాపం కదా. ఏ చిన్న గాడ్స్ కమాండ్ని మనం అతిక్రమించామంటే అది ఏమవుతుందమ్మా? పాపం అవుతుంది. సో రాజ్ కుమార్ ఇన్స్టెడ్ ఆఫ్ రూలింగ్ ఏమయ్యాడనమాట? పాపమునకు బానిస అయ్యాడు. చూడండి, ఎవ్రీవన్ హూ సిన్స్ ఇస్ ఎ స్లేవ్ టు ద సిన్ అనమాట. జాన్ 8:34 ప్రకారంగా మనం ఫస్ట్ ఏమైనా నేర్చుకున్నాము? ఆజ్ఞ అతిక్రమము పాపము. 1 John 3:4. నెక్స్ట్ అదేంటి? ఆ పాపము చేయడం వల్ల మనము దేనికి బానిస అయ్యాము? సిన్ కనమాట. చూసారు, సిన్, ఆ పాపము. రాజ్ కుమార్ ఎక్కడికి వెళ్ళినా సరే అతనితో అలా వస్తానే ఉన్నది, సంఖ్యలతో బంధించి. ఇక్కడికి వెళ్ళని, అక్కడికి వెళ్ళని, ఎక్కడికి వెళ్ళినా సరే బానిసలాగా రాజ్ కుమార్ వెంట వస్తానే ఉన్నది. ఏమిటి వస్తుంది? పాపము. మరి మన పరిస్థితి ఏంటి? మనం దేనికి స్లేవ్స్ మీ లేదా సర్వెంట్స్ మీ? చెప్పండి, చెప్పాలి. రోజు ఏంటి మీరు చూస్తున్నారు? మొబైల్స్. హౌ వెరీ గుడ్, యూ అడ్మిటెడ్ కదా. సో నేను దాని గురించి యూ ఆల్రెడీ నో దట్ మొబైల్, సీయింగ్ మొబైల్ ఈజ్ ఎ సిన్. అంటే అవసరాన్ని లెక్క చూడాలి, అదే లెక్కన రోజంతా చూస్తూ ఉంటే అది సిన్నే కదా. సో అది కాకుండా మీరు రోజు మీ అనుదిన జీవితంలో ఎవ్రీ డే లైఫ్లో హ్యాబిచువల్ సిన్స్ అని ఉంటాయి. అవునా? తెలుసా హ్యాబిచువల్ సిన్స్? కోపము. కోపం లేని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? నువ్వు ఉన్నావా? వెరీ గుడ్, సరే. లేజినెస్, స్లాత్. రాత్ అంటే కోపము, స్లాత్ అంటే బద్ధకము, లేజినెస్. ఉదయాన్నే లెగాలంటే బద్ధకము, టీవీ చూస్తూ ఉంటారు, సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు, అది సిన్నే. ప్రైడ్, గర్వము. ఏమన్నా ఫస్ట్ వచ్చారనుకోండి, నా అంత వాళ్ళు ఇంకెవ్వరూ లేరని గర్వపడతారు అన్న. ఎన్వి, ఎవరైనా మీకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినా లేకపోతే మీకన్నా బాగా చదువుతున్నా వాళ్ళ మీద ఉంటుందా ఎన్వి? ప్రైడ్. ఇవన్నీ అనమాట డే టు డే లైఫ్లో సిన్స్ అనమాట. గలేషియన్స్
5:19-21లో శారీరక క్రియలు అనమాట. వరల్డ్లీ సిన్స్, అనుదిన జీవితంలో మనం చేసే సిన్స్ ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అది ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్ కన్నా ఈ సిన్స్, శారీరక క్రియలే చాలా ఉంటాయి అన్నమాట. అల్లరితో కూడిన ఆటపాటలని, ఫ్యాషనబుల్గా ఉండడమే, రోజు ఇన్స్టాగ్రామ్ రీల్స్, అవన్నీ దోస్ ఆర్ ఆల్ హ్యాబిచువల్ సిన్స్ అనమాట. ఆ సిన్స్ని మనం ఏం చేస్తుంది, దట్ కంట్రోల్స్ అస్ లైక్ పప్పెట్స్. సో అవి ఇదిగో సెల్ ఫోన్ చూడు అని అంటే ఆ సెల్ ఫోన్ చూస్తాము, లేజీగా ఉంటాము. దోస్ ఆర్ ఆల్ ద సిన్స్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. సో ఇప్పుడు ఒప్పుకుంటారా, మీలో అందరూ పాపం చేశారని ఒప్పుకుంటారా? సే yes or no? ఓకే. సో అలాగే మీకులాగా పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తప్పుడు కానీ, లేదా బీబీఎస్కి కానీ, లేదా సండే స్కూల్కి వెళ్తున్నప్పుడు రాజ్ కుమారు ఒక వాక్యము అతన్ని సంధించిందనమాట. వాక్యం పట్టుకుంది. ఏం వాక్యము? వితౌట్ హోలీనెస్ నో వన్ విల్ సీ ద లార్డ్. హెబ్రూస్ 12:14 అనమాట. పరిశుద్ధత లేనిదే ఎవ్వరూ దేవుని చూడలేరు. దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు. దేవుని చూడలేము అంటే ఏంటి? మనము పరలోకానికి వెళ్ళలేము. అవునా కాదా? సో పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది? వెన్ వి విల్ బి హోలీ? వెన్ పాపం లేనప్పుడు. మరి పాపం లేకుండా మీరు ఉన్నారా? ప్రతి ఒక్కరు ఏదో విధంగా పాపం చేసే ఉన్నారు కదా, అవునా? సే yes or no? అవునా? సో పరిశుద్ధత లేనిదే మనము దేవుణ్ణి చూడలేము, పరలోకంలో ప్రవేశించలేము అని ఎవరు? రాజ్ కుమారు వాక్యం ద్వారా తెలుసుకుంటాడు. వాక్యం చదివేటప్పుడు కూడా చూడండి, పాపము తన వెంటే ఉన్నదనమాట. సో హీఈస్ డూయింగ్ ఆల్ ద రిచువల్ వర్క్స్. అంటే బైబిల్ చదువుతున్నాడు, మందిరానికి వస్తున్నాడు, మంచి పనులు చేస్తున్నాడు, కానీ తన వెంట తన పాపము అలాగే వస్తూ ఉంది. సో సర్వెంట్ కనుక, పాపానికి తనకి స్లేవ్ కనుక తను ఎక్కడికి వెళ్తే పాపం అలాగా వస్తూ ఉన్నదన్నమాట. కానీ దీనికి ఏంటి పరిష్కారం? సో ఈ పాపము మనకు కూడా మ్యాన్స్ ప్రాబ్లమ్ ఈజ్ సిన్. అవునా? ప్రతి ఒక్కరు ఏదో విధంగా సిన్ చేస్తున్నాము. సో దాని పర్యవసానంగా ఏంటి? ఇప్పుడు ఆడమ్ అండ్ ఈవ్ దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయులే ఏమయ్యారు? దే సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్. అవునా? సో ఆ సిన్ వల్ల మనము కూడా ఎటర్నల్ లైఫ్కి సెపరేట్ అయిపోం. ఎటర్నల్ లైఫ్ అంటే హెవెన్. అక్కడ ఎవరు ఉంటారు? దేవుడు. అంటే దేవునికి మనము దూరం అవుతాం. దానికి కారణం ఏంటి? సిన్. అవునా? సో మీరు కూడా ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా ఏంటి, లెసన్స్ ద్వారా గ్రహించాలన్నమాట. ఎప్పుడైతే మనలో పాపం ఉంటుందో మనము దేవునికి దూరంగా ఉంటాము, పరలోకము చేరలేము అన్న సత్యాన్ని ఫస్ట్ మీరు గ్రహించాలి. సో ఏమనుకుంటాడనమాట, ఆ పాపం చేశాను, అయినా అందరూ పాపం చేస్తానే ఉన్నారు, చాలామంది కన్నా నేను చాలా బెటరు, నేను మంచి పనులు చేస్తానే ఉన్నాను, సో దేవుడు నన్ను తప్పక క్షమిస్తాడు. సో ఏమనుకుంటాడు, ఈ పాపం నుంచి నేను హోలీగా అవ్వడానికి ఆల్ ద వరల్డ్లీ రిచువల్స్ చేస్తూ ఉంటాడనమాట. మంచి పనులు చేస్తూ ఉంటాడు, దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు, అలా చేస్తూ ఉంటాడు. మీరు ఒకటి చెప్పండి, ఒక గాజు బాటిల్లో, ఒక గ్లాస్ బాటిల్లో ఒక మురికి నీరు నింపేసేసి దానిపైన ఫుల్గా శుభ్రం చేస్తారనుకోండి, సర్ఫ్, రిన్ను, ప్రిల్లు అది వేసి శుభ్రం చేస్తారనుకోండి, ఆ బయటంతా చాలా క్లీన్ అయిపోయింది, ఇప్పుడు మీరు తాగండి అని మీకు ఎవరైనా ఇచ్చారంటే మీరు తాగుతారా? తాగరు కదా, బికాస్ అవుట్ సైడే క్లీన్ అయ్యింది, దాని ఇన్సైడ్ ఏముంది? మురికి నీరు ఉంది కదా. సో దేవుని యొక్క పరిశుద్ధత కూడా అలాంటిదే అనమాట. మనము మురికితో, పాపముతో నిండిన వాళ్ళము. దేవుని స్థాయి ఇక్కడ అంటే మన స్థాయి ఇక్కడ. సో అది అలాగే కాకుండా ఒక ఏదైనా కుష్టి రోగి కానీ, లేదంటే స్కిన్ డిసీజ్ ఉండి స్టింకింగ్ స్మెల్ ఉన్న బట్టలు వేసుకుని మిమ్మల్ని ఆనందపరచాలని ఏదైనా మంచి స్వీట్ స్నాక్ తీసుకొచ్చి ఇచ్చాడు అనుకోండి, మీరు తింటారా? ఎందుకు తినరు? ఇష్టపడరు కదా. కుష్ఠరోగి మీకు ఇస్తే ఇష్టపడతారా? మనము కూడా అలాంటి వాళ్ళమే. దేవుని దృష్టిలో మనము పాపం అనే కుష్టంతో ఉన్నామన్నమాట. సో దేవుడిని మనం రీచ్ అవ్వాలంటే ఇలాంటి వరల్డ్లీ థింగ్స్ మనమేమి చేసినా దేవుడిని రీచ్ అవ్వలేము, ఎటర్నల్ లైఫ్ పొందలేమన్నమాట. ఆల్ అవర్ రైచియస్ యాక్ట్స్ ఆర్ లైక్ ఫిల్తీ ర్యాగ్స్. మురికి గుడ్డలు వంటివి మన నీతి కార్యాలు. చూడండి మన పరిస్థితి ఏంటి, మన
ప్రాబ్లము సిన్ యొక్క పెనాల్టీ ఏంటి? ఎటర్నల్ డెత్. సో ఎటర్నల్ లైఫ్ పొందడానికి రాజ్ కుమార్ లాగే మనము చాలా పనులు చేస్తూ ఉంటాము, గుడ్ వర్క్స్ అనమాట. దాన ధర్మాలు చేస్తూ ఉంటాము, పెద్దల్ని గౌరవిస్తాము. అవన్నీ గుడ్ ఇన్ దిస్ వరల్డ్. తప్పకుండా మీరు చెయ్యాలి, పెద్దల్ని గౌరవించాలి, మంచి పనులు చేయాలి, దాన ధర్మాలు చేయాలి. సో దానివల్ల ఏంటి, ఈ లోకంలో మీరు మంచి పిల్లలని అనిపిస్తారు. వీ వోంట్ డినై దట్. బట్ చూడండి, రిలీజియన్ అంటే చర్చ్కి వస్తారు, చేపలు వేస్తారు, కుర్చీలు వేస్తారు, పొద్దున్నుంచి సాయంత్రాక పరిచర్యలో అందరికీ సహాయం చేస్తూ ఉంటారు, అన్నలకి హెల్ప్ చేస్తూ ఉంటారు. బట్ డూ యూ థింక్ అది మీ పాపాన్ని తీస్తుందా? యూ విల్ బి గుడ్ ఇన్ ద ఐస్ ఆఫ్ మ్యాన్ కైండ్, అవునా? కానీ దేవుని దృష్టిలో ఆ పవిత్రత సరిపోదు. డబ్బుతో కొనగలమా మనం? కొనలేము. మొరాలిటీ, నైతిక విలువలు. ఇప్పుడు మన ఈ వరల్డ్లో ఉంటున్నప్పుడు, సెక్యులర్ జాబ్ చేసేటప్పుడు వాళ్ళు నైతిక విలువలు పాటిస్తూ ఉంటారు బాసెస్కి. ఇప్పుడు మీ టీచర్స్కి విష్ చేయడము, వాళ్ళు చెప్పిన మాట వినడము, అవి తప్పకుండా చెయ్యాలి. కానీ దేవుని దృష్టిలో అవి మురికి గుడ్డల వంటివి అనమాట. ఆ మంచి పనులు చేసినంత మాత్రాన మనలోని పరిశుద్ధత వస్తుందా? రాదు. సో ఇంకా డిస్టెంట్గానే ఉన్నాం. దీనివల్ల మనకి ఏమి ఎటర్నల్ లైఫ్ పొందలేకపోతున్నాం అనమాట. రాజ్ కుమార్ కూడా అలాగే గ్రహిస్తాడు. సో నేను ఎన్ని మంచి కార్యాలు చేసినా నేను దేవుణ్ణి చూడలేను, దేవుని రాజ్యాన్ని పొందలేను అని రిపెంట్ అవుతాడనమాట. అప్పుడు ఆ సత్యాన్ని తెలిసినప్పుడు ఏంటి, ఇన్ని పాపములు నాలో ఉన్నప్పుడు ఈ పాపము నన్ను తప్పకుండా హెల్ ఫైర్కి, నరకాగ్నికి తీసుకెళ్తుంది. మరి నన్ను ఇంక ఎవరు రక్షిస్తారు అని మొరపెడతారనమాట. అయ్యో నన్ను ఎవరు రక్షిస్తారు? రోమన్స్ 7:24 హూ విల్ రెస్క్యూ మీ ఫ్రమ్ దిస్ బాడీ దట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ద డెత్ అనమాట. ఈ నరకాగ్ని నుంచి, ఈ ఫ్లెష్తో కూడిన బాడీని ఎవరు రక్షిస్తారు? నరకాగ్ని నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని మొరపెడతారనమాట. సత్యాన్ని గ్రహించారు. సో మీరు కూడా ఏంటి, ఒకప్పుడు మీకు ఎలా ఉన్నా సరే ఈ VBSలో కానీ సండే స్కూల్లో కానీ వాక్యము మీకు సంధించినప్పుడు మీరు ఆలోచించాలన్నమాట. అవును, ఎవరు మమ్మల్ని రక్షిస్తారని, మీరు మంచి కార్యాలే చేస్తున్నాము కానీ మమ్మల్ని ఎవరు పరిశుద్ధపరుస్తారని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? సో దానికి కారణం ఏంటన్నమాట, ఆ సిన్కి పెనాల్టీ ఎటర్నల్ డెత్. సో అలాగా ఆలోచిస్తున్నప్పుడు రాజ్ కుమార్కి అనమాట ఒక సండే స్కూల్ టీచర్ కానీ, ఒక మెసేజ్ చెప్పే ఎండర్ కానీ చెప్పారంట. ఏంటి, ఆ పాపము నుంచి మిమ్మల్ని విడిపించడానికి మిమ్మల్ని, నన్ను, ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడనమాట. ఇప్పుడు దేవుడు నీతిమంతుడు, హీ ఈజ్ జస్ట్ అండ్ రైచియస్. సో హీ ఆల్వేస్ వాంట్స్ యూ టు బీ ఫ్రీ ఫ్రమ్ సిన్ అనమాట. మీరు పరిశుద్ధంగా ఉండాలని ఎప్పుడు దేవుడు కోరుకుంటాడనమాట. ఎందుకు కోరుకుంటాడు? బికాస్ హీఈస్ లవింగ్ యూ. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కదా. ఎందుకు ప్రేమిస్తారు? ఇప్పుడు మంచి పనులు చేసే వాళ్ళని అందరూ ప్రేమిస్తారు. మరి ఎవరైనా చెడ్డ పనులు చేశారనుకోండి, వాళ్ళని మీరు ఇష్టపడతారా? ఇష్టపడరు కదా. ఏదన్నా దొంగతనమో, ఏదన్నా హత్య అలాంటివి చేసిన వాళ్ళని అందరూ తిడతా ఉంటారు. కానీ దేవుని దృష్టిలో ఏంటంటే, మనం చిన్న పాపము చేసినా సరే అది తప్పు, దానికి తప్పకుండా పనిష్మెంట్ మనకి లభించాలన్నమాట. ఎందుకంటే దేవుడు న్యాయాధిపతి. ఆ పనిష్మెంటు ఆ పనిష్మెంట్ నుంచి మనల్ని తప్పించడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేశాడంటే, హీఈస్ లవింగ్ అస్. ఎందుకు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని అంటే, హిజ్ నేచర్ ఈజ్ లైక్ దట్. ఎంత పాపము చేసినా దేవుడు మనల్ని ప్రేమిస్తానే ఉన్నాడు. ఆ మార్గం ఏంటి అని అంటే, మనల్ని పాపం నుంచి రక్షించడానికి తన కుమారుడు, ఆయన ఎవరు? లార్డ్ ఆఫ్ లార్డ్, కింగ్ ఆఫ్ కింగ్స్ కదా, ఆయన్ని, తన కుమారుని లోకములోకి పంపాడనమాట. మరి శిక్ష అయితే పడాలి కదా పాపం చేసినందుకు. అంటే మ్యాన్ కైండ్ అంతటి మీద శిక్ష రావాలి. కానీ ఈ మ్యాన్ కైండ్ మీద శిక్ష పడకుండా ఆయన తన కుమారుడిని పంపాడు.
హిజ్ సన్స్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ సిన్స్ అనమాట. మన పాపములు మోసుకుని దేవుని గొర్రె పిల్లలాగా మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడు దేవుడు తన ప్రియకుమారుని మరణమునకు పాత్రుడిగా చేశాడనమాట. రోమన్స్ 5:8 ఏం చెప్తుంది? వైల్ వి వర్ స్టిల్ సిన్నర్స్ క్రైస్ట్ డైడ్ ఫర్ us. మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే దేవుడు తన ప్రియకుమారుని కల్వరి శిలువపై బలియాగంగా సమర్పించాడు అనమాట. సో మీరందరూ కూడా పాపం నుంచి విముక్తి పొందాలి అని కోరుకుంటున్నారా మీరందరూ? అవునా? అప్పుడు ఏం చేయాలి? ప్రభువా, నేను పాపిని, నన్ను రక్షించు అంటే, నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను అంటే దేవుడు ఏం చెప్తున్నాడు మీకు? ఐ విల్ రెస్క్యూ యూ, నేను మిమ్మల్ని కాపాడుతాను. ఐ విల్ ప్రొటెక్ట్ యూ, ఐ విల్ డెలివర్ యూ అండ్ ఐ విల్ గివ్ యూ ద గ్రేట్ సాల్వేషన్. సో ఈరోజు మీరు మంచి గుడ్ న్యూస్ విన్నారు కదా. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే గాడ్స్ గ్రేటెస్ట్ గిఫ్ట్ అనమాట. ఇప్పుడు మీరు మీ డైలీ వర్క్స్లో కానీ, లేదు అని అంటే మీ స్టడీస్లో కానీ, లేకపోతే స్పోర్ట్స్లో కానీ మీరు ఎంతో కష్టపడాలి కదా. ఏంటి? ఫస్ట్ రావడానికి రాత్రంతా చదవాలి, లేదంటే ఎక్సర్సైజ్ చెయ్యాలి, చాలా ఫిజికల్ యాక్టివిటీ, చాలా ఫిజికల్ వర్క్ చేయాలి. కానీ దేవుడు అదేంటి? ద వరల్డ్లీ గిఫ్ట్ పొందడానికి. కానీ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, ఆ సాల్వేషన్ పొందడానికి మీరు ఏం చేయాలన్నమాట? మీ పాపాన్ని, కేవలం మీ పాపాన్ని మాత్రమే ఒప్పుకుంటే చాలు. దేవుడు ఏమంటున్నాడు? నేను మీకు రక్షణనిస్తానంటున్నాడు. ఐ విల్ గివ్ యూ మై సాల్వేషన్. సో ఈ సత్యాన్ని తెలుసుకున్నాక రాజ్ కుమార్ ఏమంటాడు? సో నా ఎఫర్ట్స్ వల్ల నాకు పాపము నుండి విముక్తి రాదు. సో నా నిమిత్తమే యేసు ప్రభు మరణించాడని నేను నమ్ముతున్నాను. ప్రభువా, నన్ను కాపాడటానికి మీ ప్రియకుమారుని పంపారు, నేను నమ్ముతున్నాను ప్రభు అనే చిన్న ప్రార్థన తన మనసులో అనుకోగానే దేవుడు ఏం చేశాడనమాట? తన పాపాన్ని క్షమించాడు. వెంటనే ఆ పాపపు బానిసత్వం నుంచి అది చూడండి సంఖ్యలు విడిపోయాయి. కేవలం ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న నమ్మకం ఏంటంటే యేసు ప్రభు నా కొరకు మరణించాడు, నా పాపం నిమిత్తమే దేవుడు యేసు ప్రభువుని పంపాడు. సో నా వరల్డ్లీ రిచువల్స్ వల్ల, నా దాన ధర్మాల వల్ల నేను పాపం నుంచి ఎస్కేప్ అవ్వలేను అనే చిన్న నమ్మకంతో అతన్ని పాపం నుంచి దేవుడు రక్షించాడనమాట. సో మ్యాన్స్ ప్రాబ్లమ్ సిన్స్ పెనాల్టీ ఇస్ డెత్ అండ్ ఎటర్నల్ డెత్ అనమాట. సో దేవుడు యేసు ప్రభువుని ఆ కల్వరి మానిపై మన నిమిత్తమై బలియాగంగా సమర్పించాడనమాట. సో క్రైస్ట్ పెయిడ్ హిజ్ లైఫ్ టు మేక్ అస్ ఆర్ టు అరేంజ్ ఎస్ పేవ్మెంట్ టు ద ఎటర్నల్ లైఫ్ అనమాట. అవునా? కేవలం ఏంటి? మీరు ఒక్క మాటతో నమ్మితే, ఏంటి? నాలుకతో కాదు, పెదవులతో కాదు, హృదయం నుంచి రావాలి. హృదయం నుంచి మనస్ఫూర్తిగా ప్రభువా, నేను నమ్ముతున్నాను, నా కొరకే మీ ప్రియకుమారుని పంపారు, ఆయనని బలియాగంగా సమర్పించారు. ఎందుకు? నా పాపాలకి క్షమాపణ పొందడానికి, నాకు నిత్య జీవం ఇవ్వడానికి అని ఒక చిన్న నమ్మకం ఉంటే మీరు ఎటర్నల్ లైఫ్ పొందగలరు అనమాట. సో ఎప్పుడైతే రాజ్ కుమారు ఆ సత్యాన్ని విని నమ్మకము తనలో పుట్టిందో అప్పటి నుంచి ఏంటనమాట, తనకి మంచి నూతనమైన జీవితం అన్నమాట. క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ రాజ్ కుమార్కి లభించింది. ఇంకా తనలో అసలు పాప భీతి అంటూ లేదు, అసలు మరణ భయం అంటూ లేదు. నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తాను? నా దేవుని దగ్గరికి వెళ్తాను, ఎందుకంటే ఆల్రెడీ క్రైస్ట్ డైడ్ ఫర్ మీ. దేవుడు నా పాపాన్ని క్షమించాడు. ఇంతకు ముందర కూడా బైబిల్ చదివాడు, కాకపోతే ఏంటి, తనకి వెనకాల ఆ పాప భీతి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పాప భీతి లేదు. నిత్య మార్గానికి ఆ బైబిల్ చదువుతూ అనుదినము క్రీస్తునే స్మరిస్తూ, క్రీస్తునే తన క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్లో జీవిస్తూ ఉన్నాడు. అధికమైన విజయము, ఎటర్నల్ లైఫ్ పొందడానికి తనకి నమ్మకం కలిగిందనమాట. మీరు కూడా చూడండి, గాడ్స్ వే టు ఎటర్నల్ లైఫ్ ఏంటి, నిత్య మార్గం అని ఏంటని తెలుసుకున్నాడు రాజ్ కుమారు. కేవలం యేసు ప్రభు నమ్మడం ద్వారానే నాకు నిత్య మార్గం దొరుకుతుంది. సో ఆ మార్గాన్ని ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పాం కదా. గుడ్ న్యూస్ ఏంటి? సాల్వేషన్ త్రూ క్రైస్ట్ కదా. దానికి మీరు ఏం చేయాలి?
పాపాలను ఒప్పుకోవాలి. ఎప్పుడైతే యేసు ప్రభువుని ఒప్పుకుంటారో మీకు పాప క్షమాపణ వస్తుంది, ఫర్గివ్నెస్ ఆఫ్ యువర్ సిన్స్ వస్తుంది, హోలీనెస్ మీకు వస్తుంది, పవిత్రపరచబడతారు. పవిత్రపరచబడితే మీరు దేవుని రాజ్యాన్ని వెళ్తారు, తద్వారా ఎటర్నల్ లైఫ్ ఉంటుంది, గొప్ప రక్షణ, ద గ్రేట్ సాల్వేషన్, ది గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్, ద గ్రేటెస్ట్ గిఫ్ట్ టు ద మ్యాన్ కైండ్ ఫ్రమ్ ద గాడ్ మీకు లభిస్తుంది అన్నమాట. చూడండి, ఎప్పుడైతే యేసు ప్రభువుని మీరు నమ్ముతారో మీకు నిత్య జీవం, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గిఫ్ట్ ఏంటి? నిత్య జీవము. నో కండమ్నేషన్, పాప శిక్ష అంటూ మీకు ఏమి ఉండదు. అది కాక మరణము నుండి జీవములోనికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడనమాట. సింపుల్, మీరు ఏమీ కష్టపడక్కర్లేదు. యేసు ప్రభు నా కొరకు మరణించాడు. ఎలాగైతే రాజ్ కుమార్ తెలుసుకున్నాడో సత్యవాక్యం ద్వారా నా పాపాలు నేను ఒప్పుకుంటున్నాడు, యేసు ప్రభు నా నిమిత్తమే మరణించాడు, నా నిమిత్తమే తిరిగి లేచాడని ఎప్పుడైతే నమ్మాడో పాపము నుండి తనకి విముక్తి లభించింది. సో మీరు కూడా మీ పాపాలను ఒప్పుకుని, గాడ్ నన్ను క్షమించు, నా పాపాలని క్షమించు, నేను యేసు ప్రభు నమ్ముతున్నానని ఒక చిన్న ప్రార్థనతో మీకు కూడా గొప్ప గ్రేటెస్ట్ గిఫ్ట్ పొందగలరనమాట. ఎటర్నల్ ఫైర్ నుంచి మీకు ఎటర్నల్ లైఫ్లోనికి మార్గాన్ని యేసు ప్రభు మీకు దయచేశాడు. సో జీసస్ ఈజ్ ద వే టు ఎటర్నల్ లైఫ్ అన్నమాట. సో ఇంత విన్నారు కదా, ఇంత ప్రయాసపడే పెద్దలు చిన్నలు అందరూ మీకు ఈ సువార్త వినిపించడానికి, ఈ గుడ్ న్యూస్, కేవలం ఈ గుడ్ న్యూస్ మీకు తెలియపరచడానికే అందరూ ఇంత ప్రయాసపడుతున్నాడు. దేవుడు మమ్మల్ని ఈ రకంగా ఏర్పాటు చేశాడు. ఏంటంటే నా బిడ్డలు నశించకూడదు. ఆల్రెడీ జగత్ పునాది వేయబడుకుని మీరు దేవుని దృష్టిలో ఉండి మీ కొరకే యేసు ప్రభుని లోకమునకు పంపి బలియాగంగా సమర్పించారు. దానికి 3 పనులు చేయాలి. చేస్తారా? ఏమీ లేదు. అడ్మిట్ యువర్ సిన్. ఏంటంటే, ప్రభువా నేను పాపం చేసి ఉన్నాను, నన్ను క్షమించు, నా పాపాలు నేను ఒప్పుకుంటున్నాను అని ఒకటి. సెకండ్ థింగ్ ఏంటి? యేసు ప్రభు నీ ప్రియకుమారుడు, ఆయన నా నిమిత్తమే మరణించాడు, నా నిమిత్తమే తిరిగి లేచాడు. అలాగే కాల్ అపాన్ జీసస్ యాజ్ యువర్ లార్డ్ అండ్ పర్సనల్ సేవియర్. ఈ 3 పనులు. చాలా కష్టంగా ఉందా ఈ పనులు చేయడం? మీకు చెప్పండి. అంత ప్రయాసపడుతుంది. కేవలము మీ నోటితో ఈ 3 పనులు, ఈ 3 మాటలు చెప్తే చాలు. ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అన్నమాట. మరి మీరు చేస్తారా? యాక్సెప్ట్ క్రైస్ట్ యాజ్ యువర్ లార్డ్ అండ్ సేవియర్. సో ఈ గుడ్ న్యూస్ మీకు ఎంతమందికి నచ్చింది? ఆర్ యూ విల్లింగ్ టు యాక్సెప్ట్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్? Yes. And praise the Lord, children. God bless you all. All of you on knees. ప్రార్థన చేసుకున్నాం నాన్న. విన్నారు కదా, ఓన్లీ 3 steps అవే ఫ్రమ్ ఇటర్నల్ లైఫ్ కదా. ఓన్లీ 3 steps తీసుకున్నామనంటే యువతల నుంచి అవతల దాటిపోతాం అన్నమాట. ఇటర్నల్ డిస్ట్రాక్షన్ నుంచి ఇటర్నల్ లైఫ్కి మనం ఇట్లా జంప్ చేసేస్తాం అన్నమాట. ఓన్లీ 3 steps. ఇంకెవరైతే ఇంతవరకు అంటే ఈరోజు ఈ వీడియోస్ అని కాదు, మీరు ఎప్పుడైనా కానీ మీ జీవితంలో ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని ఎవరైతే ప్రార్థన చేసుకోలేదో వాళ్ళు ఈ దినాన్ని ప్రార్థన చేసుకుంటే నాన్న, వీళ్ళందరూ కూడా ఏం జరిగినా, ప్రభు ఎప్పుడు వచ్చినా, మనం ఈ లోకం వచ్చినా మనం పరలోకంలో ఉంటాం. ఎవరైనా ఇంతకు ముందు పాపలు ఒప్పుకున్న వాళ్ళు కూడా మళ్ళీ పాపం చేసుకుంటారు కదా. చిన్న తప్పులు చేసుకుంటారు, అబద్ధం ఆడుతుంటారు, కొట్లాడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు, డిజోబే అవుతూ ఉంటారు. పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, పెద్దలు కానీ, ఇవన్నీ కూడా చాలా పాపాలు, ఇవన్నీ చిన్నే. కాబట్టి చిన్న తప్పులు ఎగిరే పెద్దగా ఒక ఏమంటారు, ఇల్లు తాళాలు కొట్టి ఏదో దొంగతనం చేశారని కాదు, అదే చిన్న అనుకోవద్దు. మనం ఎవరినో బాగా కొట్టి చంపారని కాదు. మీరు చేసే చిన్న తప్పులు కూడా అది తప్పులే, పాపం వేసిందే. వాటిని బట్టి మనం పక్కకు రాజ్యానికి ఎడలేదు, ఇటర్నల్ లైఫ్ని మనం పొందలేదు.
అయితే ఆ చిన్న చిన్న తప్పులైనా కూడా తప్పులే కనుక అవి ఒప్పుకుంటే మనల్ని ప్రభు క్షమించేస్తాడు. కాబట్టి ఇంతవరకు నేను నా జీవితంలో ఒప్పుకోలేదు అనుకున్నవాడు ఒప్పుకోనండి. ప్రభు నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలోకి వచ్చి నేను మళ్ళీ పాపం చేయకుండా నన్ను కాపాడని ప్రార్థన చేసుకోవాలి. ఇంతకు ముందు ఎవరైతే పాపలు ఒప్పుకున్నారో వాళ్ళు మళ్ళీ ఏవైతే తప్పులు చేస్తున్నారో దాన్ని కూడా ప్రభా నేను ఒకసారి ఒప్పుకున్నాను కానీ మళ్ళీ చేస్తున్నాను, లేక నన్ను క్షమించు, మళ్ళీ చేయకుండా నా హృదయంలో ఉండి నన్ను నడిపించు ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేసుకోవాలి. ఓకేనా? చేసుకుంటారా మీ మనసులో? సిన్సియర్గా స్ట్రైట్గా నీల్ డౌన్ చేయండి. నాకు స్ట్రైట్గా నీల్ డౌన్ చేయండి. మీరు ఇప్పుడు స్ట్రైట్గా నీల్ డౌన్ చేశారనుకో మీకు మోకాళ్ళ నొప్పులు రావు. ఇప్పుడే మీరు కింది పోయారనుకో కొన్ని 10-15 ఏళ్ళకి మీరు ఇక మేము నడవలేము, మేము వంగలేము, ఇంకా కూర్చుంటాం పైన, మన కాళ్ళు తీసుకెళ్ళండి ఇలా అన్నట్టు. కాబట్టి ఇప్పటి నుంచి దేవుని సన్నిధిలో మోకరించడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? దైవంతా కృపల ప్రభ నమ్మకమైన దేవా నీ బంగారు పాత్రలు స్తోత్రములు. నీ అపారమైన ప్రేమ చేత ఈ 5 days వీడియోస్ ని జరుపుకోవడానికి నువ్వు ఇచ్చిన నీ కృప కొరికే నీ కొన్నములు, నువ్వు ఇచ్చిన నీ కాపుదల నీ భద్రత అంతా కొరికే నీ కొన్నములు. బిడ్డల రాకపోకల్లో నువ్వు భద్రపరిచావు తండ్రి. ఇంటి మందిరం చుట్టూ నీ దూతను కావలిగా ఉంచావు, బిడ్డల చుట్టూ నీ దూతను కావలిగా ఉంచావు. నీ స్తోత్రంలో టీచర్స్ ని ఆత్మతో నింపి అభిషేకించి మీరు వాడుకున్నారు దేవా. మీ స్తోత్రంలో తండ్రి మరి బిడ్డలతో మాట్లాడారు దేవా. మీ స్తోత్రంలో బిడ్డలు ఏదైతే విన్నారో ప్రభా వాళ్ళు కొంతమంది నిర్లక్ష్యంగా వినుంటారు, కొంతమంది అసలే వెళ్ళలేకపోవచ్చు. ఏదేమైనా ప్రభా నువ్వు తీసుకొచ్చిన ఉద్దేశాన్ని వారిపడ్డా నిలబెట్టుకో. ఈ బిడ్డలు ఒక్కరు కూడా నశించుకోకుండా వీళ్ళందరూ కూడా ఒక రోజు నీ రాజ్యంలో కనపడటానికి, నీ పల్లెటూరి మొక్కలలోనే కనపడటానికి ప్రభా ఈ బిడ్డలకు మీరు సహాయపడవలసిందిగా మేము బ్రతిమాలుతూ వస్తున్నాం. విత్తబడిన మాటలు బిడ్డలు విత్తం మేము చేయించిన ప్రేమలు ప్రార్థనలు ఏమాత్రం వృధా కాకుండా సహాయం చేయండి తండ్రి. దేవా మీరు పాపంలో ఉన్నామని గ్రహించగలిగే జ్ఞానం ఇచ్చేయండి. పాపలు ఒప్పుకోవాలన్న మనసును పుట్టించండి. ఒప్పుకొని దేవా పాపపు బంధకాల నుంచి, పాపపు దాసత్వం కింద నుండి విడిపించబడి పర్లోక రాజ్యానికి వాసులవుటకు దేవా పర్లోక రాజ్యంలో ప్రవేశించడానికి నీ కృపదైత్యం ప్రార్థిస్తున్నాం దేవా. మరి చెప్పింది ఎంతమంది బిడ్డలు అర్థం చేస్తున్నారో మాకే తెలియదు ప్రభా. నీవే పరిశుద్ధ ఆత్మ ద్వారా వారు అర్థం చేసుకోగలిగినట్లుగా, దానికి రియాక్ట్ అవ్వగలిగినట్లుగా దేవా, దానికి స్పందించగలిగినట్లుగా దేవా బిడ్డలతో మీరు ఉండమని, బిడ్డలకు సహాయం చేయమని ప్రభా మీరు బ్రతిమాలతో వస్తున్నాము దేవా. ఈ బిడ్డలను దేవా జ్ఞాపకం చేసుకోతానండి. బిడ్డల హృదయాలు మీరు కార్యం జరిగిస్తున్నాండి దేవా. బిడ్డలు ఎంతో శ్రద్ధతో వస్తున్నారు, వృద్ధి నుంచి తోడు కూర్చున్నారు దేవా. మీ స్తోత్ర సమయం ఏమాత్రం వృధా కాకుండా వారి జీవితాంతం కూడా ప్రభా గుర్తుంచుకోదగిన దినములుగా చేయమని ప్రార్థిస్తున్నాం. రక్షణ దినముగా అనేక జీవితాల్లో మీరు ఈ దినాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ స్తోత్రం వారికి ఇచ్చిన ఈవులన్నింటిని బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభా. టీచర్స్ని బట్టి మీ స్తోత్రం, వాలంటీర్స్ని బట్టి కొందనములు, సంఘ పెద్దలను బట్టి నీకు వందనములు ప్రభా. అందరూ ఏకీభవించి ఏకాత్మయేక తాత్పర్యం కలిగి ఈ పరిచయాలను ఎంతవరకు కొనసాగించడం ఎంతో సహాయం చేశావు ప్రభా. నీ పరిశుద్ధ ఆత్మ ఆయన నుంచి మనం నడిపిస్తూ వస్తున్నాం. నీ ప్రేమంతటి కొరకే మేము హృదయం ఆరాధిస్తున్నాం ప్రభా. మీ స్తోత్రంలో బిడ్డలు ఇప్పుడు ఇంటికి వెళుతుండగా దేవా మీరే జ్ఞాపకం చేసుకొని క్షేమంగా ఇంటికి చేర్చండి. తిరిగి ప్రభా సోమవారం నాడు బిడ్డలు తిరిగి వీపేసి రావడానికి నువ్వు మార్గం సరళం చేయండి. మీద ప్రతి మాట కూడా వాళ్ళ హృదయంలో భద్రపరిచి సాతను ఎత్తుకొని పోకున్నట్లు కంచె వేసి పరిశుద్ధ ఆత్మగా ముద్రించి దేవారి జ్ఞాపకం చేస్తూ గుర్తు చేస్తూ ప్రభా దాన్ని విధేయత చూపించగలిగినట్టు మీ దయ చూపించమని బిడ్డలు మీ కృపల చేతికి అప్పగిస్తూ వస్తున్నాం ప్రభా. మీ స్తోత్రములు దయలు మా తండ్రి. వారికి ఏర్పాటు చేసిన రిఫ్రెష్మెంట్స్ బట్టి కూడా నీ పొందనములు వాటిని దీవించండి, భవిష్యత్తుపరచండి. బిడ్డలు తిని బలం పొందడానికి, అదే అలసట తీర్చుకోవడానికి, క్షేమం ఇంటికి వెళ్ళడానికి కృప దయచేయండి. ఏదైతే మమ్మల్ని అందరూ మీ కృపల చేతికి అప్పగిస్తూ నెక్స్ట్ వీక్ వరకే కూడా మమ్మల్ని సిద్ధపరచమని ప్రభు ఆ వీక్ కూడా ప్రభు నీ మహిమార్థమై సమస్తం జరగడానికి దేవాన్ని కృపను అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తూ మా కుక్కర్ పట్ల చేసిన నీ మేడకొకి నేను హృదయం వారు ఆరాధిస్తూ మా ప్రభు యేసుక్రీస్తుపేట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఓకే